అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి. అప్పుడే ఉద్యోగులందరికీ మేలు జరుగుతుంది. వారి తరఫున నా వంతు కొట్లాడతా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో తీర్మాన్ మల్లన్న, హాజరైన మధు యాష్కి గౌడ్, కోదండరామ్ సార్ వచ్చి నిన్న అవుట్ సోర్సింగ్ కి సంబంధించి ఈ అవుట్ సోర్సింగ్ ముచ్చట ఒక్కసారి మనం చెప్పుకోవాలి. అవుట్ సోర్సింగ్ అని చెప్పి ఇప్పుడు గాంధీ దవాఖానా, ఎంజిఎం, ఉస్మానియా, ఇట్లా ఈ దవాఖానాల సెక్యూరిటీ గార్డులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వివిధ శాఖలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళని ఏం చేసినంటే వీళ్ళు ప్రభుత్వం కేసీఆర్ ఏం చేసిందంటే అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నారు వీళ్ళు. అవుట్ సోర్స్ ఏజెన్సీ అని పెట్టిండు. ఏజెన్సీలకు పైసలు ఇస్తాడు కేసీఆర్. ఈ ఏజెన్సీ ఏంది, గాంధీల సెక్యూరిటీ గార్డులను నియమిస్తా ఉంటారు, ఎంజిఎంలో పెడతా ఉంటారు, ఇంకా ఇతర శాఖలలో పెడతా ఉంటారు. ఇక ఈ ఏజెన్సీ ఓనికి కేటీఆర్ ఒక్క ఉద్యోగి మీద కేసీఆర్ ఎంత ఇచ్చిందంటే 21,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చిండు. 21,000 ఇస్తే ఈ ఏజెన్సీడు ఇలా పనిచేసే వాళ్ళకి ఎంత ఇచ్చిందంటే 13,500 రూపాయలు ఇచ్చేది. ఇక తతిమ పైసలు ఇటు కొట్టుకొని పోయేది అన్నట్టు. ఈ ఏజెన్సీలు ఎవరి అంటే మొత్తం కేటీఆర్ బినామీలే. కేటీఆర్ అనేటువంటి వారి బినామీలే ఈ ఏజెన్సీలన్నీ. ఈ ఏజెన్సీల ద్వారా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిరు. ఇప్పుడు ఈ ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగస్తులు ఏమంటారంటే ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే నేరుగా 21,000 మాకే వస్తుంది కదా అని ఒక మంచి డిమాండ్ లేవనెత్తిరు. ఇక్కడ ఏజెన్సీ అనేది రద్దు అయిపోతే నేరుగా వీళ్ళకి 21,000 రూపాయలు భారం ప్రభుత్వం మీద పడకుండా చేరుతుంది. వాడు అజమాయిషి, అనవసరమైన అజమాయిషి లేకుండా. మళ్ళీ ఈ ఏజెన్సీడు సార్ మా జీతం వాడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, 3 నెలలకు 4 నెలలకు. ఈ ఏజెన్సీడు కనుక లేకపోతే నేరుగా వాళ్ళ 5,000 రూపాయల జీతం పెరుగుతుంది వాళ్ళకి వట్టిగానే, పిఎఫ్లు కట్టగా. తర్వాత కాక గతంలో ఏం చెప్పిండు కేసీఆర్? వాడు దొంగ అని, వాడు ఎన్ని అని చెప్తాడు, అన్నీ అవుతాదే. కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి పెట్టరా అని అన్నాడు గతంలో. ఇప్పుడు కాంట్రాక్టర్ ముఖ్యమంత్రివే. ఈ నీళ్ల దోపిడీ, ప్రాజెక్టుల దోపిడీ నువ్వే కాంట్రాక్టర్ ముఖ్యమంత్రివి.